ఈరోజు పనికిరాని గ్లాస్ బాటిల్స్తో సింపుల్గా డిఐవైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, మంచిగా యూజ్ అవుతాయి ఇవి. ఇదైతే కెచప్ బాటిల్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కిందేమో ఆరెంజ్ కలర్, పైనేమో గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. ఐస్, ఐబ్రోస్, ఐ ల్యాష్ చిన్న కర్వ్ ఇచ్చేసి ఐస్కి మధ్యలో వైట్ కలర్ ఇచ్చేసి చిన్న చిన్న అన్ని కలర్స్తో డాట్స్ పెట్టుకుంటే సింపుల్గా మనకి మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బాదం మిల్క్ బాటిల్ తీసుకొని దానికి బ్లాక్ కలర్తో ఫస్ట్ కోటింగ్ వేసేసుకున్నాను. వైట్ కలర్తో మనకి ఇష్టమైన డిజైన్ వేసుకుంటే, బ్లాక్ కలర్కి వైట్ వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. దీంట్లో ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు. ఇదైతే చిన్న క్రీమ్ బాటిల్ అండి. ఈ క్రీమ్ బాటిల్కి ఫస్ట్ వైట్ కలర్ వేసేసుకున్నాను. తర్వాత పింక్ కలర్తో ఈ విధంగా మళ్ళీ వేసేసుకున్నాను. వైట్ కలర్ మీద పింక్ కలర్ వేసేసుకున్నాను. ఈ విధంగా వైట్ కలర్ తీసేసుకొని మంచిగా హార్ట్ షేప్స్ వేసేసుకొని అలాగే స్మైలీని వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది చూడటానికి. దీంట్లో మంచిగా మనీ ప్లాంట్ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం పౌడర్ బాటిల్ అలాగే ఆయిల్ బాటిల్ని తీసుకున్నాను. ఒకదానికి ఎల్లో కలర్ వేసుకున్నాను, ఒకదానికి గ్రీన్ కలర్ వేసేసుకొని చక్కగా దీని మీద ఆరిపోయిన తర్వాత ఒకదాని మీద స్వస్తిక్ అలాగే ఒకదాని మీద ఓం పెట్టేసుకొని దీంట్లో కొంచెం బియ్యం వేసేసుకొని మంచిగా అగరబత్తీలు వెలిగించుకోవచ్చు. మనం తులసి కోట ముందులా లేకపోతే బయట గడప ముందు పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు, మంచిగా యూస్ఫుల్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.